నమస్కారం. మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం రైల్వే టికెట్ ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్కి బదిలీ చేసుకోవచ్చా, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇది మీ వాటెక్ తెలుగు ఛానల్లో ఈ విషయాన్ని నేను ఎందుకు మీకు వివరిస్తున్నానంటే, ప్రస్తుతం అంతా కూడా రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ అంతా కూడా డిజిటల్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది కాబట్టి, అది కూడా ఒక టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు వివరించదలుచుకున్నాను. విషయానికి వస్తే, రైల్వే టికెట్ని మనం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వేరే వ్యక్తి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఆ ట్రాన్స్ఫరు ఎటువంటి కండిషన్స్లో అయితే చెల్లుబాటు అవుతుంది అయితే, ఆ రైల్వే టికెట్ కలిగిన వ్యక్తి తన రక్త సంబంధీకులైనటువంటి వేరే వాళ్ళకి మాత్రమే బదిలీ చేసుకోగలుగుతారు. అంటే తండ్రి కొడుకుకి, తండ్రి కూతురికి, కూతురు తండ్రికి, కొడుకు తండ్రికి, అలాగే సిస్టరు బ్రదరు, వైఫ్ హస్బెండ్, ఇలాగా రక్త సంబంధాల మధ్య మాత్రమే బదలాయింపుకి రైల్వే శాఖ అనుమతించింది అనమాట. ఒకవేళ పరాయి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానాన్ని అనుమతిస్తే బినామీలకి, వేరే వ్యక్తులకి అవకాశం వస్తుంది. ఈ సిస్టమ్ అనేటువంటిది ఈ ఉద్దేశం తప్పుదోవ పడుతుంది అని చెప్పేసి రైల్వే శాఖ కేవలం రక్త సంబంధికుల మధ్య బదలాయింపు అనేటువంటి పేరు మార్పు అనేటువంటి దాన్ని అనుమతిస్తుంది. మీరు రైల్వే టికెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు సంప్రదించాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే చీఫ్ రైల్వే రిజర్వేషన్ ఆఫీసర్. మీ రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే ముఖ్య రిజర్వేషన్ కార్యాలయం అంటే మెయిన్ రిజర్వేషన్ ఆఫీసర్ అన్నమాట, సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ని మీరు కలిస్తే ఆయన మీకు ఒక ప్రొఫార్మా ఇస్తారు. ఆ ప్రొఫార్మాకి మీరు సంబంధించినటువంటి ఆధారాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. అంటే మీరు మీ ప్యాసింజర్ ఎవరి పేరు మీద అయితే టికెట్ రిజర్వ్ అయిందో వారి యొక్క ఆధార్ కార్డు, అలాగే ఎవరి పేరు మీద అయితే మీరు బదలాయింపు చేయదలుచుకున్నారు, ట్రాన్స్ఫర్ చేయదలుచుకున్నారు అంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మీరు సబ్మిట్ చేయాలి. ఇందులో ప్రధానంగా మీ బదలాయింపు మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేటువంటిది ఆ ప్రూఫ్లో కనపడాలి. మీరు మీ అబ్బాయి పేరుతోటి రైల్వే టికెట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే కనుక ఏదైనా ఆధారంలో, ఏదైనా ఐడి ప్రూఫ్లో సన్ ఆఫ్ అని కానీ, డాటర్ ఆఫ్ అని కానీ, మీ అమ్మాయి పేరును ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే డాటర్ ఆఫ్ అని, మీ భార్య పేరును ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వైఫ్ ఆఫ్ అని అక్కడ రాసి ఉండాలి. ఈ మధ్య ఆధార్ కార్డుల్లో కేవలం కేర్ ఆఫ్ అని మాత్రమే రాస్తున్నారు. సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అనేటువంటి వాటిని తొలగించి ప్రతి ఆధార్ కార్డులో కూడా కేర్ ఆఫ్ అని ఉంటున్నారు. కాబట్టి ఏదైనా సరే ఆధార్ కార్డు కాకుండా ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే పాన్ కార్డులో కానీ మీ అబ్బాయి పేరును సన్ ఆఫ్ అని చెప్పేసి మీ పేరు రాసుంటే అటువంటి ఆధార్ ప్రూఫ్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్కి మీరు సబ్మిట్ చేస్తే ఆయన ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాలో ఎవరి పేరున టికెట్ ఉంది, ఎవరి పేరున ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రాన్స్ఫర్కి గల రీజన్ ఏంటి కూడా వాళ్ళు పర్టికులర్గా అడుగుతారు. మీరు కూడా ఒక వ్యాలిడ్ రీజన్ని, ఒక చెల్లుబాటు అయ్యేటువంటి కారణాన్ని మీరు చెప్పి ట్రాన్స్ఫర్ని అభ్యర్థించాలి. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆ యొక్క రిజర్వేషన్ వివరాలని బదలాయించవచ్చు అని చెప్పేసి ఆ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ కనుక నిర్ధారించుకున్నప్పుడు మాత్రమే మీ రిజర్వ్డ్ టికెట్ వేరొకరి పేరు మీద, అంటే మీ యొక్క రక్త సంబంధికుల పేరు మీదకి బదలాయింపు జరుగుతుందన్నమాట. ఇది కూడా ఏంటంటే ప్రయాణానికి 24 గంటల ముందు మాత్రమే ట్రాన్స్ఫర్ జరుగుతుంది. 24 గంటల కన్నా తక్కువ సమయం ఉంటే టికెట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది సాధ్యపడదు, అంగీకరించరు కూడా. మొట్టమొదటి ప్రొసీజర్ ఏంటంటే మీరు చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్కి సరి అయినటువంటి ప్రొఫార్మాలు సబ్మిట్ చేసి ఆయన దానికి అంగీకరించినప్పుడు ఆయన సంతకం చేసినటువంటి మీరు తగిన ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాతో కూడిన మీ యొక్క ఆధారాలతో కూడినటువంటి మీ యొక్క ఫైల్ని మీ చేతికిచ్చి డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తారు. ఆ డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ ఈ వెరిఫై చేసినటువంటి యొక్క పత్రాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా, వాటికి సంబంధించిన ఒరిజినల్స్ని కూడా వెరిఫై చేసి ఆ ఒరిజినల్స్కి వీటన్నిటికీ సరిపోయి కరెక్ట్గా ఈ టికెట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు అని చెప్పేసి ఆయనకు కూడా నమ్మకం కుదిరినప్పుడు ఆ ఫామ్ మీద ఆయన సిగ్నేచర్ చేస్తారు. సిగ్నేచర్ చేసి తగిన రబ్బర్ స్టాంపుని దాని మీద వేసి మీకు ఇస్తే తిరిగి మళ్ళీ ఈ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ కార్యాలయానికి వస్తే అక్కడ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసరు మీ టికెట్లో ఉన్నటువంటి పేరుని మీ అబ్బాయి టికెట్లో మీ అబ్బాయి పేరు మీదకి మార్చడమో, మీ అమ్మాయి పేరు మీదకి మార్చడమో, మీ వైఫ్ పేరు మీదకి మార్చడమో చేస్తారు. ఇక్కడ నేమ్ చేంజింగ్ అథారిటీ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ యొక్క సంతకంతో చేస్తారు, ఆయన అనుమతితో మాత్రమే చేయడం జరుగుతుంది. కాబట్టి ముందు మీరు చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ని సంప్రదించి
ఆయనకి మీ ఐడి ప్రూఫ్లు, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్లు అన్నీ కూడా సబ్మిట్ చేసి ఆయన సాటిస్ఫై చేసిన తర్వాత ఆయన సంతకంతో కూడినటువంటి ఆ ప్రొఫార్మాని తీసుకెళ్ళి డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన సంతకం కూడా తీసుకున్న తర్వాత మాత్రమే ఆ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసరు మీ యొక్క పేరుని బదలాయించి వేరే వ్యక్తికి, మీరు ఎవరైతే సూచిస్తారో ఆ వ్యక్తి పేరున టికెట్ మాత్రం జరుగుతుంది. ఈ టికెట్ మార్పు అనేటువంటిది ప్రయాణానికి 4 గంటల ముందు మనకు కనిపిస్తుంది. అంటే చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ట్రైన్ టైంకి 4 గంటల ముందు, ట్రైన్ బయలుదేరే టైంకి 4 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ 4 గంటల ముందు మనకి మన టికెట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మనం పిఎన్ఆర్ ఎంక్వైరీ చేసినప్పుడు ప్యాసింజర్ నేమ్ ఇవ్వరు కాబట్టి మనం ఐఆర్సిటీసీ అధీకృత వెబ్సైట్లోకి వెళ్ళి మన లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి అక్కడ ప్రింట్ టికెట్ అని మనం కొట్టుకున్నప్పుడు అప్పుడు మారిన పేరుతోటి టికెట్ జనరేట్ అవుతుంది. 4 గంటల ముందు మాత్రమే మన పేరుని మనం టికెట్లో చూసుకోగలుగుతాం. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా మనం టికెట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా మనకి ఎటువంటి మెసేజ్లు కానీ ఈమెయిల్ కానీ రైల్వే శాఖ పంపదు. కేవలం చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు ఆ చార్ట్లో మీ పేరుని మార్చడం జరుగుతుంది. ఇది టికెట్ని ఒకళ్ళ పేరు నుంచి ఇంకొకళ్ళ పేరు మీదకి రక్త సంబంధీకుల మధ్య మార్పిడి చేయడం ఎలా అనేటువంటి విషయం మరో వీడియోతో నేను మీకు ముందుంటాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వచ్చేటువంటి వీడియోలు మీకు ముందుగా రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ మీద, నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం. జై హింద్, జై భారత్.